హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ నందనాని. ఇవాళ నేను డెలాయిట్ దగ్గర ఉన్న ఇష్టం కిచెన్కి అయితే లంచ్కి వెళ్ళాను. ఇక్కడ చాలా బాగుందండి అంబియన్స్ అయితే. ఆ ముగ్గులు, ఆ తెలుగు అక్షరాలు చూస్తుంటేనే భలే అనిపిస్తుంది కదా. లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఓవరాల్గా అంబియన్స్ అయితే చాలా నీట్గా, చాలా ట్రెడిషనల్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ముందు చూద్దాం. సో మెనూలో చూసుకోండి ఒక్కసారి. ఎవరైనా మెనూ అండ్ రేటింగ్ ఎలా ఉంటుంది, రేట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి పాజ్ చేసుకొని చూసుకోండి. సో దట్ మీకే అర్థమైపోతుంది ఎలా ఉంటుంది, ఏముంటాయి అనేది. మేమైతే మంచిగా ఇక్కడ నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నామండి. బాగా ఇచ్చారు. వెజ్ థాలీ ఒకటి, నాన్ వెజ్ థాలీ ఒకటి, చికెన్ పులావ్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఎగ్ కర్రీ అండ్ చిన్న చిన్న ఫిష్ ఫ్రై ఒకటి ఇచ్చారనమాట. నాకేం మిస్సింగ్ అనిపించింది అంటే ఇందులో ఒక ఫిష్ పులుసు ఇచ్చుంటే మాత్రం అద్దరిపోయేదండి. 10 out of 10 ఇచ్చేదాన్ని నేను. అండ్ వెజిటేరియన్లో వచ్చేసి సేమ్ గుమ్మడికాయ పులుసు, సమ్ మునక్కాడ కర్రీ, ఒక ఫ్రై, కట్ మిర్చి, పూరి, గోబీ 65 ఇచ్చారు, ఫ్లేవర్డ్ రైస్. అండ్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కందిపొడి రైస్ ఇచ్చారండి. సూపర్ ఉండింది. ఇది నాన్ వెజ్లో మంచిగా ఇలా చిన్న చిన్న ఫిషెస్ ఫ్రై చేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వెజ్లో నాకు ఇది బాగా నచ్చింది. మంచి కట్ మిర్చి, ఇది నాన్ వెజ్లో కూడా ఇచ్చారు బట్ కట్ మిర్చి వాజ్ గుడ్. అండ్ ఇది ఒకటి అండి ఫ్లేవర్డ్ రైస్, అంటే పొడి అన్నం ఇచ్చారనమాట. ఏదో బగారా రైస్ అట్లా కాకుండా మంచి కందిపొడి వేసి తాలింపు వేసి పెట్టారు. చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పులావ్. కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటే బాగుండింది అనిపించింది, అంటే ఇంకొంచెం ఫ్లేవర్స్, బట్ బాగుంది ఓవరాల్గా. చికెన్ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది చికెన్ ఫ్రై. దీంతోపాటు మంచిగా వైట్ రైస్ ఇచ్చారు. కొత్త ఆవకాయ ఇచ్చారనమాట. కొత్త ఆవకాయ అంటే కొత్త ఆవకాయ భలే బాగుండింది అనిపించింది. కొత్త ఆవకాయలో కొంచెం ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది కదా, భలే ఇచ్చారనిపించింది. దీంతోపాటు రసం అండ్ సాంబార్ కూడా ఇచ్చారు. సో సాంబార్ అయితే నేను టేస్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. రసం మాత్రం సూపర్ ఉండింది. రసంకి ఒక చికెన్ ఫ్రై పీస్ పెట్టుకొని తిన్నాను, అద్భుత అనిపించింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వెజ్లో మజ్జిగ చారు ఒకటి ఇచ్చారనమాట. ఇది కూడా బాగుంది, అంటే ఎప్పుడో కానీ తినం కదా అన్నట్టు అనిపించింది. లాస్ట్కి గడ్డ పెరుగు ఆవకాయతోటి నేనైతే ఎంజాయ్ చేశాను. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్, మంచిగా అనిపించింది. అండ్ దీంతోపాటు మైసూర్ పాక్ అనమాట. వెజ్ థాలీలో ఒకటి, నాన్ వెజ్ థాలీలో ఒకటి. తినలేక సిగ్గు లేకుండా టిష్యూలో మంచిగా ఫోల్డ్ చేసుకొని తెచ్చేసాను. ఎవరేమైనా అనుకునియండి, నేనేం పెద్ద ఫీల్ అవ్వను. సో ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.